జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కి మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కాలు బయటకు పెట్టిన సందర్భంలో మరో దేశాధినేత కూడా చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. అది కూడా అత్యంత వివాదాస్పదమైన దేశంలో పర్యటిస్తున్నారు. ఏకకాలంలో రెండు యుద్ధాలు, అత్యంత అధునాతన టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో ప్రపంచంలో ఒకేసారి రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా 20 నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని ఆక్రమించింది. రష్యాని ఒంటరిని చేసే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఉక్రెయిన్కి మద్దతుగా నిలిచాయి. కానీ రష్యా అధినేత పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి అణుబాంబు దాడి బెదిరింపులకి వెనుకాడలేదు. ఇరాన్ తర్వాత పుతిన్ అనూహ్యంగా చైనాలో కాలు పెట్టారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం ప్రారంభించి 10 ఏళ్లైన సందర్భంగా బీజింగ్లో జరిగిన అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అయితే చైనా, రష్యా చిరకాల మిత్రులు, అమెరికాకి శత్రువులు కూడా. దీంతో బీఆర్ఐ సదస్సుకి రావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరగానే పుతిన్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. జిన్పింగ్ ఈ మేరకి ప్రియమిత్రుడు పుతిన్కి ఆహ్వానం పంపారు. దీంతో మంగళవారం పుతిన్ బీజింగ్ చేరుకున్నారు. బుధవారం జిన్పింగ్తో ఆయన సమావేశమయ్యారు. మార్చిలో పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. దీంతో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకి ఆయన రాలేదు. మరే దేశంలోనూ పర్యటించలేదు. భారత్లో జరిగిన G20 సదస్సుకి పుతిన్ దూరంగా ఉన్నారు. కాగా కోర్టు వారెంట్ తర్వాత పుతిన్ పర్యటించిన తొలి సోవియటేతర దేశం చైనానే. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆయన అత్యంత అరుదుగా బయటకు వస్తున్నారు. 20 నెలలుగా ఒకప్పటి సోవియట్ రష్యా పాలనలో దేశాలు ఇరాన్ తప్ప మరే దేశానికి వెళ్ళలేదు. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనగా కిర్గిస్థాన్ వెళ్లారు. ఇది కూడా నాటి సోవియట్ యూనియన్ దేశమే. చైనాతో పాటు దక్షిణాఫ్రికా, భారత్ కూడా బ్రిక్స్లో భాగమే. కానీ ఈ రెండు దేశాల్లో జరిగిన సదస్సులకి పుతిన్ వెళ్ళలేదు. చైనాలో మాత్రం పర్యటిస్తున్నారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు, ఆయుధాల కొనుగోళ్లు, మిలిటరీ ఆపరేషన్స్, ఎగ్జిమ్ వంటి రంగాల్లో చైనా, రష్యా దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం పుతిన్ చైనా పర్యటనకి రావడం ఇదే తొలిసారి. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన సమయంలో చాలా సందర్భాల్లో పుతిన్ జిన్పింగ్తో టెలిఫోన్లో సంభాషించారు. ఈ ఏడాదిన్నర కాలంలో 40 సార్లు వాళ్ళిద్దరూ సంభాషించుకున్నట్లు చైనా మీడియా తెలిపింది. బెల్ట్ అండ్ రోడ్ సమ్మిట్లో పుతిన్తో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. 130 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారని చైనా మీడియా తెలిపింది. వాస్తవానికి అరెస్ట్ వారెంట్ ప్రకారం ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో పుతిన్ కనిపిస్తే అరెస్ట్ చేయాలి. ఈ బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుంది. అందుకే పుతిన్ ఐసీసీ సభ్య దేశాలైన భారత్, దక్షిణాఫ్రికాలకి వెళ్ళలేదు. కాగా ఐసీసీలో కమ్యూనిస్ట్ చైనా సభ్య దేశంగా లేదు. కాబట్టి పుతిన్ పర్యటనకి అడ్డంకులు లేవు. పుతిన్ చైనాలో ఉన్న సమయంలోనే బైడెన్ ఇజ్రాయెల్ వచ్చారు. మరోవైపు పుతిన్, జిన్పింగ్ పరోక్షంగా ఇజ్రాయెల్ వ్యతిరేకులే. ఇంకో గమనార్హమైన విషయం ఏమిటంటే 3 ఏళ్లుగా చైనా అత్యంత వివాదాస్పద దేశంగా మారింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాతో నేరుగా మాటల యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్పై దాడి చేస్తూ దాదాపు 2 ఏళ్లుగా రష్యా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో పుతిన్ చైనా పర్యటన ఎంతైనా ఆసక్తికరం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో చైనా వైఖరిని చాలా దేశాలు తప్పుపడుతున్నాయి. ఇటు జో బైడెన్ తన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రాణ నష్టాన్ని తగ్గించే మార్గంపై చర్చించారు. హమాస్పై ఇజ్రాయెల్ ఏ తీరుగా దాడులు చేస్తున్నదనే వైనాన్ని స్వయంగా తెలుసుకున్నారు. అదే సమయంలో హమాస్కి ఎలాంటి లబ్ధి చేకూరని విధంగా గాజాలో పౌరులకి మానవీయ సాయం అందడానికి మార్గం సుగమం చేస్తున్న తీరు గురించి ఆయన వాకప్ చేశారు. అలాగే ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుని బైడెన్ పునరుద్ఘాటిస్తారు. అదే సమయంలో కనీసం 30 మంది అమెరికన్లతో పాటుగా 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులని పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా హమాస్ సాగిస్తున్న నరమేధాన్ని ఆయన ఖండించారు. మరోవైపు హమాస్ పేరెత్తకుండానే ఇజ్రాయెల్, గాజాల మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, పలు అరబ్ దేశాల మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మానం సభ్యుల మధ్య కొరవడిన ఏకాభిప్రాయం కారణంగా ఓడిపోయింది.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ తీర్మానాన్ని చేపట్టడానికి అవసరమైన 9 ఓట్లు కూడా రాని కారణంగా వారి వ్యతిరేకత ఓటు లెక్కలోకి రాకుండా పోయింది. జపాన్ సైతం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. కేవలం రష్యా, చైనా, మొజాంబిక్, గబోన్, యుఏఈ మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. 6 దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ పైన వేల కొద్ది ర్యాకెట్లతో దాడి, 1700 మందిని పొట్టన పెట్టుకున్న హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ని తీర్మానంలో ప్రస్తావించకపోవడం కొసమెరుపు. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికీ భీకరంగా కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారంలో ఉక్రెయిన్ నగరం కార్కివ్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఒక్క నగరంలోనే 50 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్లోని ఈశాన్య కార్కివ్ ప్రాంతంలో ఒక గ్రామంలో ఉన్న దుకాణంపై రష్యా చేసిన దాడి డజన్ల కొద్ది మందిని చంపింది. ఉక్రేనియన్ అధికారులు మాట్లాడుతూ కొన్ని నెలల్లో పౌరులపై జరిగిన ఘోరమైన దాడుల్లో ఇది ఒకటిగా అన్నారు. కార్కివ్ ప్రాంతంలో ఫ్రంట్ లైన్కి నైరుతి దిశలో దాదాపు 23 మైళ్ళ దూరంలో ఉన్న ఫ్రోజా గ్రామంలో జరిగిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు జరుగుతున్న వేళ 2 అత్యంత శక్తివంతమైన దేశాధినేతలు కీలక దేశాల్లో పర్యటించడంతో ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. వారి పర్యటనలో ఎటువంటి ప్రకటనలు చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.